ఈ విప్పుగా ఎలా అనిపిస్తుంది మీకు? నాకు విప్ అనిపిస్తలేదు, ఎమ్మెల్యే అనిపిస్తలేదు. గెలిచినా కూడా సామాన్య కార్యకర్తని. అప్పుడు ఎట్లా జనాలు కలిసినో ఇప్పుడు అంతకు ఎక్కువ కలుస్తున్నా. అప్పుడు ఓన్లీ కొంతమందికే కలిసేది. ఇప్పుడు ఎమ్మెల్యే అయినాక 2,50,000 మంది ఓటర్లకు కూడా నేను అందరికీ ఎమ్మెల్యేనే. ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీలు నాకు ఓటేసారు. అక్కడ పార్టీలో ఖచ్చితంగా నాకు ఓట్లేసారు. గత అసెంబ్లీ చరిత్ర ఎప్పుడు చూసినా ఆలేరు మొదటి నుంచి అసెంబ్లీ చూస్తే కూడా ఎంతోమందికి కూడా 30,000 మెజారిటీ దాటలేదు. కానీ ఒక బీసీ బిడ్డగా 50,000 మెజారిటీ ఇచ్చారంటే అన్ని పార్టీలు కలిపేసారు. అట్లా నాకు భారీ మెజారిటీ వచ్చినప్పుడు నేను ఇప్పుడు కూడా ఓట్ల వరకే పార్టీ అనుకుంటున్నాను. ఓట్ల తర్వాత ఆలేరుకు ఒక సేవకుడిగా ఏ పార్టీ వచ్చినా, ఏ ఎవరికి ఇబ్బంది ఉన్నా, ఏ ఆపద ఉన్నా, ప్రభుత్వ పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ, మా ఫౌండేషన్స్ కానీ, ఏ పనున్నా అన్న అంటే నేను ఉన్నానే ముందుకు పోతున్నా. కాబట్టి మీరు చూడండి, ఎప్పుడన్నా రోజుకు పొద్దున 500 మందికి రోజు కలుస్తున్నా. 500 మెంబర్స్, 500 మంది. అసలు ఓసారి నాకే ఏంది ఇన్ని సమస్యలు ఏమంటానా అంటే, గత ప్రభుత్వంలో వాళ్ళు ప్రభుత్వం చేసినటువంటి కొన్ని పొరపాటు వల్ల ధరణి సమస్య కావచ్చు, భూ సమస్యలు కావచ్చు, పెండింగ్ ఉన్నటువంటి రేషన్ కార్డులు కావచ్చు, పెండింగ్ ఉన్నటువంటి ఉద్యోగాలు కావచ్చు, అన్ని విషయాల్లో కొంచెం కేసీఆర్ గవర్నమెంట్ విఫలమై సమస్యలు పేరుకపోయినాయి. అవి మన ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కటి ప్రభుత్వ పరంగా కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ సమస్యలు కానీ, అక్కడ ఉన్నటువంటి భూ సమస్యలు కానీ, ఈ ధరణి సమస్య ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ రోజు 500 మెంబర్స్ వచ్చే వాటిలో ఎక్కువ ధరణి సమస్యల మీద వస్తున్నారు. ఓకే, మా భూమి ఇట్లా, మా భూమి ఇట్లా ఆ తగాదాలు. కాబట్టి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి దాని మీద ఒక కమిటీ వేసిండు. కమిటీ తోటి కూడా ధరణి సమస్య తీరుతుంది. కాబట్టి కొంచెం నిత్యం మీ ముందు అంటే మీ ఇంటి ముందు ఒక 100 మంది అనేది అర్జీలతో ఉండడం అనేది కూడా మనకు రిపోర్ట్ వచ్చింది. అంటే చాలా మంది పొద్దు నుంచి వెళ్ళి ఈ అర్జీలు పట్టుకొని రావడం అనేది. అంటే ఒక్కసారిగా మీకు 50,000 మెజార్టీ వచ్చింది కదా, దీనిపైన అంటే మీ పైన ఇంకా ఎక్కువ బాధ్యత పెరిగినట్టు అంటే ఆలేరు ప్రజలు ఏం చూసారంటే, పార్టీలో ఖచ్చితంగా ఒక సేవకుడు కావాలి. ఆలేరుకు ఏ పదవి లేనప్పుడే సేవలు చేస్తున్నాడు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు, ప్రజల సమస్యలు వింటున్నాడు. ఇతనికి మనం ఎమ్మెల్యే చేస్తే ఇంకా మన సమస్యలు ప్రభుత్వం నుంచి కొట్లాడి కూడా తీసుకొచ్చి ఆలేరుని అన్ని విధాలు అభివృద్ధి చేస్తాడు అనేది వాళ్ళ ఆకాంక్ష మేరకు అన్ని పార్టీలు, ఈవెన్ బీజేపీ, టీఆర్ఎస్ కూడా నాకు ఓట్లు వేశారు. 50,000 మెజార్టీ నాటే జోక్. వాళ్ళు 2 సార్లు గెలిచి ప్రభుత్వ విప్గా ఉండి వాళ్ళు కూడా ఎన్నో వందల కోట్లు సంపాదించి ఎన్నో ప్రయోగాలు నా మీద చేసిరు. మా కాంగ్రెస్ వాళ్ళని కొంతమంది కొనుగోలు చేసిరు, కొందరిని ప్రలోభ పెట్టిరు, కొందరిని బెదిరించారు, కొన్ని పోలీస్ కేసులు పెట్టిరు. అయినా ప్రజలు వన్ సైడ్గా తీర్పిచ్చారు. దీంతో ఇంకా మీ పైన పెద్ద బాధ్యత అనేది ఇది బాధ్యత అనుకుంటా. ఎందుకంటే ప్రజలు ఆశీర్వదించారు కాబట్టి, ఓ సేవకుని గుర్తించారు కాబట్టి నిరంతరం ప్రజలకు సేవ చేసి ఇంకా ప్రభుత్వం నుంచి కొట్లాడి కూడా నిధులు తీసుకొచ్చి ఆలేరును ముఖ్యంగా తెలంగాణలో అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చేయడానికి నా లక్ష్యంగా పనిచేస్తాను. ఎమ్మెల్యేగా అంటే మీకు గెలిచిన రిజల్ట్ వచ్చిన తర్వాత అంటే మీరు ఒకసారి మనసులో ఫిక్స్ అవుతారు కదా, నేను ఇన్ని సంవత్సరాలు ఆలేరుని ఎమ్మెల్యేగానే ఉండాలి, ఆలేరుకి అధిపతిగానే ఉండాలి అనేది. అంటే సుమారుగా మీరు అంటే నేను ఎమ్మెల్యేగానో అధిపతిగానో ఇంకో విధంగా కాదు, ఆలేరుకు నేను ఎన్ని రోజులు సేవ చేస్తానో అన్ని రోజులు నన్ను దీవిస్తారనే నమ్మకం నాకుంది. నేను ప్రజలకు సేవ చేసి ప్రజలకు అందుబాటులో ఉన్న రోజులు నన్ను ప్రజలకు గుండెలో పెట్టుకుంటారనే నమ్మకం, ప్రగాఢ విశ్వాసం మాత్రం నాకుంది. ప్రజలకు ఆ రకంగా సేవ చేసిన రోజులు ఆలేరు నాదే. అంటే ఓ 20 30